వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి సోనియా నాయకత్వం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణ కాంగ్రెస్ నాయకులతో కలిసి 11, 12, 13, 30, 31, 33 వార్డులలో నిర్మాణంలో ఇళ్లను పరిశీలించింది. గత 10 ఏళ్లుగా మీరు చూసినట్లయితే ఒక్క లబ్ధిదారుడికి ఇల్లు కూడా కేటాయించలేదు గత కేసీఆర్ ప్రభుత్వం. సొంత ఇల్లు అనేది ప్రజల యొక్క అదొక ఆత్మగౌరవం. మనం ఎప్పటి నుంచో ఒక సామెత వింటాం, రోటీ కపడా और మకాన్. ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటే ఆహారం, ఒంటికి బట్ట, ఉండడానికి ఇల్లు అనేటి ఎంత ముఖ్యమో అది మన అందరికి తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గెలిచిన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము ప్రజాపాలనల ద్వారా అప్లికేషన్లు తీసుకొని లబ్ధిదారులకు ఇల్లు మంజూరు జరిగింది. ఒక ఆర్మూర్ పట్టణంలోనే 618 మొదటి విడుదలలో 618 ఇల్లు కేటాయించగా అందులో 50% పైగా ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అదేవిధంగా మిగిలిన ఇల్లు కూడా ఆపడం అనుకుంటే ముహూర్తాలు బాలేవని ఆపారు. వాళ్ళు ఈ నెలలో మొత్తం చేశారు. ఇదే కాకుండా నియోజకవర్గం మొత్తంలో 3000కు పైగా ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇది ఒక మొదటి విడుదలనే. ఇంకా 3 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ 3 ఏళ్ళు అధికారంలో ఎన్నో నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఎటువంటి మధ్యవర్తులను, దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రజలకే మేము ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తాం. అదే కాకుండా సొంత జాగలేని ప్రజలకు ఇప్పుడు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి వాళ్లకు మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఆగస్టు 15 లోపు ఆ ఇండ్లు ఎన్ని ఉన్నాయో, జాగలేని వారు ఎంతమంది ఉన్నారో అది అర్హులను లిస్టు తయారు చేసి కలెక్టర్ గారు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. జాగలేని వారికి కూడా ఆ లిస్టు ప్రకారం మేము కేటాయించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే అది నెరవేరుతుంది. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రజలందరికీ మంచి రోజులు వచ్చాయి. అందరూ ఇప్పుడు మొదటి విడతలో రాని వారు నిరాశ చెందిన అవసరం లేదు. ఇంకా గవర్నమెంట్ 3 ఏళ్ళ నుండి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్.